Dear students, now we are going to solve some problems of photoelectric effect. Photoelectric effect లో ఏం చెప్పుకున్నాం మనం రఫ్గా ఒక 2 minutesలో చెప్తా. రఫ్గా ఏంటంటే we discussed about work function. Work function is nothing but minimum energy needed to eject the electron from metal surface నుంచి ఎజెక్ట్ కావాలంటే మినిమం ఎనర్జీ సప్లై చేయాలి. వర్క్ ఫంక్షన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీనే. ఎనర్జీ అంటే హెచ్ ఇంటూ ఎఫ్. హెచ్ అంటే ఫ్లాంక్స్ కాన్స్టెంట్, ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. సో వర్క్ ఫంక్షన్ని హెచ్ఎఫ్ నాట్ అని రాస్తాం. వేర్ ఎఫ్ నాట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆర్ మినిమం ఫ్రీక్వెన్సీ. మినిమం ఎనర్జీ అంటే మినిమం ఫ్రీక్వెన్సీ అన్నట్టే కదా. సో దీన్ని మినిమం ఎనర్జీ అని కూడా రాయొచ్చు, ఆర్ ఈ నాట్ అని రాస్తున్నా, ఏదో ఒకటి. ఓకే, సో మినిమం ఫ్రీక్వెన్సీ మినిమం ఉందంటే హెచ్ ఇంటూ ఎఫ్ నాట్. ఎనర్జీ కూడా మినిమం ఉన్నట్టే. మినిమం ఎనర్జీ నీడెడ్ ఇట్ ఇస్ కాల్డ్ వర్క్ ఫంక్షన్ అని అంటాం. ఓకే, ఫ్రీక్వెన్సీ మినిమం అయింది అనుకోండి, వీ నో దట్ ల్యాండా ఈక్వల్ టు సి బై ఎఫ్ అని తెలుసు. ఈ ఫ్రీక్వెన్సీ ఈజ్ మినిమం, వేవ్ లెంత్ ఈజ్ మ్యాక్సిమం. ఓకే, ఫ్రీక్వెన్సీ మినిమం అయిందంటే థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఏమవుతుంది అప్పుడు, మ్యాక్సిమం వేవ్ లెంత్ నీడెడ్ for the electrons to be emitted out from the given metal surface. Okay, work function depends, it is different for different materials. ఒక్కొక్క మెటీరియల్ కి ఒక్కొక్క వర్క్ ఫంక్షన్ ఉంటుంది. అండ్ ఆల్సో వీ హ్యావ్ డిస్కస్డ్ సమ్ ఆఫ్ ద వర్క్ ఫంక్షన్స్. ఓకే, సో వర్క్ ఫంక్షన్ ఏం బట్టిబట్టని అవసరం లేదు, వాడు ఇస్తాడు ప్రాబ్లం ఇచ్చినప్పుడు. వర్క్ ఫంక్షన్ ఫర్ సీజియంకి 2.14 electron volts అండ్ వర్క్ ఫంక్షన్ ఫర్ potassium 2.30 electron volts and work function for sodium it is 2.75 electron volts. కొన్ని గుర్తుపెట్టుకోండి. అండ్ వర్క్ ఫంక్షన్ ఫర్ కాల్షియం ఇట్ ఈస్ 3.20 electron volts. బట్టిబట్టన అవసరం లేదు, ఇస్తాడు అందులో. వర్క్ ఫంక్షన్ ఫర్ మాలిబ్డినం 4.17 electron volts. వర్క్ ఫంక్షన్ ఫర్ లెడ్ 4.25 electron volts. ఇట్లా రాసుకున్నాం. ఓకే, సో ఇది వర్క్ ఫంక్షన్స్. అండ్ ఇంకొకటి, వర్క్ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది అని క్వశ్చన్ అడుగుతాడు మామూలుగా ఎంసీక్యూలో. వర్క్ ఫంక్షన్ డిపెండ్స్, కాన్సెప్ట్ క్వశ్చన్ ఇది. డిపెండ్స్ ఓన్లీ వర్క్ ఫంక్షన్ దేని మీద డిపెండ్ అవుతుంది, వర్క్ ఫంక్షన్ డిపెండ్స్ ఆన్ డిఫరెంట్ మెటీరియల్, డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్ అని రాసుకోండి. లేకుంటే ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్కటి ఉంటుంది. వర్క్ ఫంక్షన్ డిఫరెంట్ ఫర్ డిఫరెంట్ మెటీరియల్స్, ఒక్కొక్క మెటీరియల్కి ఒక్కొక్క వర్క్ ఫంక్షన్ ఉంటుంది. ఓకే, రైట్. ద నెక్స్ట్ థింగ్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఈజ్ ఫోటో కరెంట్ అంటే కరెంట్ ఈజ్ నథింగ్ బట్ ఛార్జ్ పర్ యూనిట్ టైం. ఫోటో కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్సిడెంట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఇంటెన్సిటీ అంటే ఏంది, ఇంటెన్సిటీ ఈజ్ నథింగ్ బట్, అసలు ఇంటెన్సిటీ అంటే ఏందో తెలవాలి మనకు. Intensity is nothing but number of photons per unit time per unit area per unit time is called intensity. ఒకవేళ ఇఫ్ వర్క్ ఫంక్షన్ మీద ఈ మెటల్ మీద ఇట్లా ఇచ్చినాం అనుకుందాం. ఈ మెటల్ మీద ఇఫ్ సమ్ లైట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ దిస్ మెటల్ అంటే దిస్ మెటల్ ఈజ్ ఇలిమినేటెడ్ బై సమ్ లైట్ ఈజ్ నథింగ్ బట్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈజ్ గ్రేటర్ దాన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మెటల్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కంటే ఎక్కువ ఉంటే, సో దట్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తుంటే మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్. అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ వచ్చినాయంటే ఏమవుతుంది, ఎక్కువ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో దట్ ఫోటో కరెంట్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ. అంటే ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ద మెటల్ సర్ఫేస్ డిపెండ్స్ ఆన్ ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఫోటో కరెంట్ ఆర్ దీన్నే ఇంకేం రాసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చార్జ్ క్యారియర్స్ ఏంటంటే ఎలక్ట్రాన్స్. నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ పెరుగుతుందంటే మీనింగ్ ఏంది, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ యూనిట్ టైం పర్ యూనిట్ ఏరియా ఇంక్రీజెస్. అకార్డింగ్లీ మోర్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్ ప్రొవైడెడ్ ఇఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఇన్సిడెంట్ లైట్ ఈస్ గ్రేటర్ దాన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది metal.
థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మెటల్, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది మెటల్ కంటే ఎక్కువ ఉండాలి, అప్పుడే ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి. ఫ్రీక్వెన్సీ ఒకవేళ ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఇస్ లెస్ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పంపించినా కానీ ఎలక్ట్రాన్స్ విల్ నాట్ బి ఎజెక్టెడ్ అవుట్, బికాస్ వన్ టైం ఒకసారి ఒక ఫోటాన్ ఒక ఎలక్ట్రాన్తో కొలైడ్ అవుతుంది. 1 ఫోటాన్ కెన్ గో అండ్ కొలైడ్ విత్ 1 ఎలక్ట్రాన్, అంతే అది. ఓకే, సో నెక్స్ట్ అనదర్ థింగ్ ఈజ్ నథింగ్ బట్ మనం ఒక ఎక్స్ప్రెషన్ రాసినాం, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈక్వల్ టు సమ్ పార్ట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ యూటిలైజ్ టు వర్క్ ఫంక్షన్, రిమైనింగ్ దేనికి యూజ్ చేసుకుంటుంది, కైనెటిక్ ఎనర్జీకి యూజ్ చేసుకుంటుంది. ఓకే, మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీకి యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ అప్పుడు ఏమని రాయొచ్చు, E మైనస్ పై అని రాయొచ్చు, E మైనస్ పై నాట్. అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు E అంటే ఏంది, HF మైనస్ HF నాట్. కన్క్లూజన్స్ రాస్తున్నాం ఫస్ట్. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు F is nothing but frequency of incident radiation, F naught is nothing but threshold frequency of given metal. Okay, so K maximum depends on what, frequency. It is proportional to frequency. If frequency of incident light is more, the kinetic energy also will be more. ఒక టేబుల్ వేసి చెప్పిన గుర్తు చేసుకోండి, రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పిన, స్టాపింగ్ పొటెన్షియల్ గురించి మాట్లాడుకున్నాం. కే మ్యాక్సిమమ్ని దేనికి ఈక్వల్ చేయొచ్చు, దీన్ని ప్రూవ్ కూడా చేసినాం, ఈవి నాట్. వి నాట్ అంటే ఏంటి, స్టాపింగ్ పొటెన్షియల్. స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ నథింగ్ బట్ మినిమమ్ నెగటివ్ పొటెన్షియల్ ఫర్ విచ్ ద ఫోటో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. ఫోటో కరెంట్ 0 కావాలంటే ఏం కావాలి, నో ఎలక్ట్రాన్ షుడ్ అరైవ్ ద యానోడ్ ప్లేట్. యానోడ్ ప్లేట్కి ఒక్క ఎలక్ట్రాన్ కూడా అరైవ్ కావద్దు అంటే వాటి కైనెటిక్ ఎనర్జీ ఏం కావాలి, 0 కావాలి. 0 అయిందంటే సో దట్ నో ఎలక్ట్రాన్ విల్ బి అరైవింగ్ యానోడ్ ప్లేట్, సో కరెంట్ ఈజ్ ఈక్వల్ టు 0. కరెంట్ 0 అయిందంటే ఆ మినిమమ్ నెగటివ్ పొటెన్షియల్ ఫర్ విచ్ ద ఫోటో కరెంట్ 0 అయిందంటే ఆ మినిమమ్ నెగటివ్ పొటెన్షియల్ ఈజ్ కాల్డ్ స్టాపింగ్ పొటెన్షియల్. కాన్సెప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిన. సో కే మ్యాక్సిమమ్ని ఏమని రాయొచ్చు, ఈవి నాట్ అని రాయొచ్చు. వీ నో దట్ ఈవి నాట్ ఈజ్ నథింగ్ బట్ కే మ్యాక్సిమమ్. సో ఇక్కడ ఈ ఎక్స్ప్రెషన్ నుంచి రాయండి, అప్పుడు ఏమవుతుంది, ఈవి నాట్ ఈజ్ ఈక్వల్ టు కే మ్యాక్సిమం బదులు ఈవి నాట్ రాసిన HF మైనస్ HF నాట్. ఇది అంటే ఇక్కడ స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ ఈజ్ మోర్, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ మోర్. బట్ స్టాపింగ్ పొటెన్షియల్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. ఇంటెన్సిటీ మీద డిపెండ్ అవుతుందా, నో, ఇంటెన్సిటీ మీద డిపెండ్ కాదు. ఇంటెన్సిటీ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువైనంత మాత్రాన ఎనర్జీ ఏమన్నా ఎక్కువ అవుతుందా, కైనెటిక్ ఎనర్జీ ఏమన్నా ఎక్కువ అవుతుందా, నో, కైనెటిక్ ఎనర్జీ రిమైన్స్ ఫిక్స్డ్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ అవుతున్నాయి, ఈచ్ ఫోటాన్ ఎనర్జీ మాత్రం సేమే కదా, ఎనర్జీ సేమే, బట్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎక్కువ అవుతున్నాయి. విత్ హ్యావింగ్ సేమ్ ఎనర్జీతో లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ వస్తున్నాయి. బట్ మనం ఏంది, ఒక్కసారి ఒక ఫోటాన్ పోయి ఒకటే ఎలక్ట్రానిక్ కొలైడ్ అవుతుంది కాబట్టి ఎనర్జీ ఆఫ్ ఫోటాన్ రిమైన్స్ సేమ్. సో కైనెటిక్ ఎనర్జీ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్, కైనెటిక్ ఎనర్జీ అండ్ స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఫ్రీక్వెన్సీ, నాట్ ఆన్ ఇంటెన్సిటీ, డస్ నాట్ డిపెండ్ ఆన్ ఇంటెన్సిటీ. ఓకే, సో ఇవన్నీ మాట్లాడుకున్నాము ఆల్రెడీ. సో ఒక్కసారి కన్క్లూజన్స్ రాసేసిన. అండ్ ఆల్సో వీ హ్యావ్ రిటర్న్ అన్ ఎక్స్ప్రెషన్ ఫర్ ఎనర్జీ. ఎనర్జీ ఈక్వల్ టు డైరెక్ట్ రాసిన 12,400 బై ల్యాండా. ల్యాండా యాంగ్స్ట్రమ్స్లో ఇస్తే ఎనర్జీ దేంట్లో వస్తుంది మనకు, ఎలక్ట్రాన్ వోల్ట్స్లో వస్తుంది. లేకుంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నానోమీటర్లు ఇస్తే 1240 బై ల్యాండా. ల్యాండా ఎందులో ఉండాలి, నానోమీటర్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఒకవేళ దీన్ని ఇట్లా రివర్స్ కూడా రాసుకోవచ్చు కదా, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ నుంచి రాయండి, ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 12,400 డివైడెడ్ బై ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ యాంగ్స్ట్రమ్స్. ఓకే, యాంగ్స్ట్రమ్స్ వచ్చినాక బయట ఏం చేస్తే నానోమీటర్స్ వస్తుంది, నానోమీటర్స్లో వేవ్ లెంత్ వస్తుంది. సో దట్ ఈజ్ ఈజీ. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ సమ్ ప్రాబ్లమ్స్. కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. నా దగ్గర ఒక షీట్ ఉంది, ఐ విల్ షేర్ యూ దిస్ షీట్ ఇన్ అప్లికేషన్. యాప్లో పంపిస్తాను నేను, సాల్వ్ చేయండి మీరు కొన్ని క్వశ్చన్స్ని. ఓకే, సారీ, ఇది ఉండనియండి. 2.14, 2.30, 2.75. ఇది దేనికి, ఇది మాలిబ్డినం, ఇది లెడ్ అనుకుంటా, ఇది మాలిబ్డినం, ఇది సీజియంకి, ఇది పొటాషియం, ఇది సోడియం, ఇది కాల్షియంకి. ఓకే, సో వాటి రెస్పెక్టివ్ వర్క్ ఫంక్షన్స్. మెటల్, ఇది మెటల్,
ఈ రో వచ్చేసి ఈ కాలం వచ్చేసి ఇదేమో వర్క్ ఫంక్షన్. వర్క్ ఫంక్షన్ అంటే ఎనర్జీ అన్నట్టే. ఓకే, సో వర్క్ ఫంక్షన్. సారీ, రైట్. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. చూడండి, నాకు అక్కడ ఒక క్వశ్చన్ పేపర్ ఉన్నది. రైట్, క్వశ్చన్ ఏంటంటే ద వర్క్ ఫంక్షన్ ఫర్ ఏ మెటల్ సర్ఫేస్ ఈజ్ 4.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్. వర్క్ ఫంక్షన్ ఆట 4.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని ఇచ్చింది. ఇస్తే ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఫర్ దిస్ మెటల్ సర్ఫేస్ ఈజ్. వాట్ ఈజ్ థ్రెషోల్డ్ వేవ్ లెంత్? వర్క్ ఫంక్షన్ అంటే ఎనర్జీ అన్నట్టే కదా, మినిమం ఎనర్జీ. సో థ్రెషోల్డ్ వేవ్ లెంత్కి ఎక్స్ప్రెషన్ ఏంటి? 12,400 యాంగ్స్ట్రమ్స్ బై ఎనర్జీ. సో థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఈజ్ నథింగ్ బట్ 12,400 యాంగ్స్ట్రమ్స్ డివైడెడ్ బై ఎనర్జీ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్లో సబ్స్టిట్యూట్ చేయాలి. 4.14 సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోతుంది. సో 12,400 బై 4.14 చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెరీ ట్రిక్కీ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ మాత్రము ఎంత ట్రిక్కీగా ఉందో చూడండి. ద సర్ఫేస్ ఎజెక్ట్స్ ఎలక్ట్రాన్ వెన్ ఇల్యూమినేటెడ్ విత్ గ్రీన్ లైట్. గ్రీన్ లైట్తోని ఇల్యూమినేట్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్. ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి అట. బట్ ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ ఎజెక్టెడ్ విత్ ఎల్లో లైట్. ఎల్లో లైట్తోని ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ కావట్లేవు, ఇందులో ఎజెక్ట్ అవుతున్నాయి. బట్ నాట్ విత్ ఎల్లో లైన్తోని ఎజెక్ట్ కావడం లేదు. మనకేం తెలుసు? విజిబుల్ లైట్ వేవ్ లెన్స్ విబ్జిఆర్ అని ఉంటుంది. విబ్జిఆర్ అంటే దీని వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? నియర్లీ 4,000 యాంగ్స్ట్రమ్. రెడ్ది వేవ్ లెంత్ ఎంత ఉంటుంది? 7,000 యాంగ్స్ట్రమ్ ఉంటుంది. ఎల్లోది వచ్చేసి 5,900 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. నియర్లీ 5,986 కానీ 5,900 అని రాస్తున్నాం. ఇక్కడ చూడండి, విబ్జిఆర్లో వాయిలెట్ నుంచి రెడ్కు పోతుంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. ఇఫ్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్, ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజెస్. ఈక్వల్ టు hc/λ కదా. ఇఫ్ వేవ్ లెంత్ ఇంక్రీజెస్, ఎనర్జీ డిక్రీజెస్. వాడు ఏమన్నాడో చూడండి. గ్రీన్ లైట్ తర్వాత ఏమొస్తుంది? ఎల్లో లైట్ వస్తుంది. ఎల్లో లైట్ వేవ్ లెంత్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. వాయిలెట్ నుంచి ఇండిగోకి పోయినప్పుడు వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది. బ్లూకి ఇంకెక్కువ ఉంటుంది. గ్రీన్కి 5,500 యాంగ్స్ట్రమ్స్ ఉంటుంది. ఎల్లోకి 5,900 ఉంటుంది. అంటే వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంది రైట్కి పోతుంటే. వేవ్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే ఇన్సిడెంట్ రేడియేషన్ ఎనర్జీ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. అంటే గ్రీన్ లైట్ పడ్డప్పుడు ఎజెక్ట్ అయినాయి, ఆ ఎనర్జీకి ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అయినాయి. ఎల్లో లైన్ పడ్డప్పుడు ఎజెక్ట్ కాలేదు, ఎందుకంటే వేవ్ లెంత్ పెరిగింది కాబట్టి ఎనర్జీ తక్కువ అయింది. సో ఎల్లో లైట్కి ఎజెక్ట్ కావట్లేదంటే ఆరెంజ్కి ఎజెక్ట్ అవుతుందా? నో. ఆరెంజ్ వేవ్ లెంత్ ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, సో ఆరెంజ్కి ఎజెక్ట్ కాదు. మరి రెడ్కి ఎజెక్ట్ అవుతుందా? నో. ఇంకా వేవ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి ఇన్సిడెంట్ ఎనర్జీ ఇంకా తగ్గుతుంది కాబట్టి రెడ్కి కూడా ఎజెక్ట్ కాదు. మరి రెడ్ తర్వాత విబ్జిఆర్ తర్వాత అంటే మనం ఈఎం స్పెక్ట్రాలో నేను చెప్పిన ఫస్ట్ ఏం చెప్పిన? గామా రేస్ వస్తాయని చెప్పిన. గామా రేస్ తర్వాత నెక్స్ట్ వేవ్ లెంత్ ఉన్న ఏంటి? ఎక్స్రేస్ తర్వాత నెక్స్ట్ వేవ్ లెంత్ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఏంటి? యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్. తర్వాత ఏంటి? విజిబుల్ రేస్. విజిబుల్ తర్వాత ఏంటి? విజిబుల్నే మనకు విబ్జిఆర్ వచ్చేది, 7 కలర్స్ వచ్చేది. విజిబుల్ తర్వాత ఏంటిది? ఇన్ఫ్రారెడ్ తర్వాత మైక్రో తర్వాత రేడియో. ఇక్కడ చూడండి, క్వశ్చన్ ఏం అడిగిందంటే ఇక్కడ a surface eject electrons when illuminated with green light, but electrons are not ejected with yellow light. Yellow light తోనే ఎజెక్ట్ కావట్లేవు. The photo electrons will also be ejected on illuminating the surface with. సర్ఫేస్ని దేనితోని ఇల్యూమినేట్ చేస్తే ఫోటో ఎలక్ట్రాన్స్ ఎజెక్ట్ అవుతాయి అని అంటుంది. ఇప్పుడు గ్రీన్తో ఎజెక్ట్ అయినాయి, బట్ ఎల్లోతో ఎజెక్ట్ కావట్లేవు. ఎల్లో కంటే ఎక్కువ వేవ్ లెంత్ ఉన్నాయి, ఏటితో కూడా ఎజెక్ట్ కావన్నట్టు. అంటే ఎల్లోతో ఎజెక్ట్ కాలేదంటే ఆరెంజ్తో కావు, రెడ్తో కావు. రెడ్ తర్వాత ఏమొస్తాయి? విజిబుల్ తర్వాత మరి ఐఆర్తోని ఇంకా వేవ్ లెంత్ పెరుగుతుంది కాబట్టి ఎనర్జీ ఇంకా తగ్గుతుంది. సో మైక్రోవేవ్స్తో ఇంకా ఎజెక్ట్ కావు, రేడియో వేవ్స్తో ఎజెక్ట్ కావు. అంటే ఎజెక్ట్ అయితే దేంతో కావాలి? ఎల్లో కంటే ముందున్న వేవ్ లెంత్ అంటే గ్రీన్తో అయింది. గ్రీన్ కంటే ముందున్న అన్నిటితో ఎజెక్ట్ అవుతాయి. అంటే బ్లూతోనే అవుతుంది, ఇండిగోతోనే అవుతుంది, వాయిలెట్తోనే అవుతుంది, వాయిలెట్ కంటే ముందు యూవీతోనే అవుతుంది, ఎక్స్రేస్తో ఎజెక్ట్ అవుతాయి, గామా రేస్తో కూడా ఎజెక్ట్ అవుతాయి. ఇజంట్ ఇట్ రైట్? ఆప్షన్స్ ఏమి ఇచ్చిండంటే ఇన్ఫ్రారెడ్ రేట్స్తోనే ఎజెక్ట్ అవుతాయా అన్నాడు. నో.
అసలు ఎల్లో కానించి ఏది ఎజెక్ట్ కావు. ఇన్ఫ్రారెడ్తోనైతే నో, రెడ్ లైట్తోనైతే నో, ఆరెంజ్తోనైతే నో, యూవీ లైట్తోనైతే ఎస్. ఎందుకంటే గ్రీన్ కంటే తక్కువ వేవ్ లెంత్ ఉంటుంది యూవీ లైట్ కాబట్టి, ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎజెక్ట్ అవుతాయి. బ్యూటిఫుల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Next question is, the stopping potential in the context of the photoelectric effect depends on the following property of incident electromagnetic radiation. ఇంతకుముందుకే చెప్పిన స్టాపింగ్ పొటెన్షియల్ డిపెండ్స్ ఆన్, దేని మీద డిపెండ్ అవుతుంది? ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అవుతుంది, బట్ నాట్ ఇంటెన్సిటీ మీద కాదు, ఫ్రీక్వెన్సీ మీద అవుతుంది. ఓకే, నెక్స్ట్, which of the following is not the property of photons? photons ప్రాపర్టీ కానిది ఏంటి? photons ప్రాపర్టీ కానిది, not the property of photons ప్రాపర్టీ కానిది ఏంటి అని అడిగిండు. ఒకటి ఏమిచ్చిండు అయ్యా అంటే వెలాసిటీ ఇచ్చిండు. ఫోటాన్స్కి వెలాసిటీ ఉంటుంది. నెక్స్ట్ మొమెంటం ఇచ్చిండు, మొమెంటం కూడా ఉంటుంది. అండ్ ఎనర్జీ ఇచ్చిండు, ఎనర్జీ కూడా ఉంటుంది. ఇజంట్ ఇట్ రైట్? నెక్స్ట్ ఏమి ఇచ్చిండంటే ఛార్జ్ అని ఇచ్చిండు. ఛార్జ్ ఆఫ్ ద ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0, నాట్ ప్రోటాన్స్ ఏమో పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. ఫోటాన్స్ ఆర్ ఛార్జ్లెస్, సో దట్ దే విల్ నాట్ బి డిఫ్లెక్టెడ్ బై ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ అని కూడా చెప్పుకున్నాం. సో దీనితోని ఛార్జ్ ఉండదు. ఛార్జ్ ఆఫ్ ద ఫోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇది దాని ప్రాపర్టీ కాదు, ఫోటాన్ ప్రాపర్టీ కాదు. ఓకే, ఫోటాన్కి ఛార్జ్ ఉంటే ఏమయ్యేది చెప్పండి? కెన్ యూ గెస్? లైట్ మన మీద పడ్డప్పుడు ఒకవేళ ఫోటాన్కే ఛార్జ్ ఉంటే, లైట్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ కన్సిస్ట్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. అన్నిటికీ ఛార్జ్ ఉంటే అంత సన్లైట్ మన మీద వచ్చి నెత్తి మీద పడంగానే ఆ ఛార్జ్ వల్ల ఏమవుతుంది? కరెంటు ఫ్లో అవుతుంది. మన మీద ఎలక్ట్రిక్ షాక్ వచ్చి చచ్చిపోయేటోళ్ళం నిజంగా ఫోటాన్స్కి ఛార్జ్ ఉంటే. ఈజ్ ఇట్ రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఫర్ ఎ ఫోటో సెన్సిటివ్ సర్ఫేస్ ద వర్క్ ఫంక్షన్ ఈజ్ గివెన్ బై 3.3 into 10 to the power of -19 joules అని ఇచ్చాడు. మరి ఏం అడిగిండు అయ్యా అంటే ఫైండ్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. మనకు వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు h ఇంటూ f0 కదా, ఇజంట్ ఇట్ రైట్? థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోమన్నాడు, π0/h. ఓకే, π0 ఏమి ఇచ్చిన్నాడు? 3.3 into 10 to the power of -19 డివైడెడ్ బై h ఎంత? ప్లాంక్స్ కాన్స్టెంట్ 6.625 into 10 to the power of -34. సో ఇది సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫర్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక ఇచ్చిన ఫ్రీక్వెన్సీ దగ్గర నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ దేని మీద డిపెండ్ అవుతాయి అన్నాడు. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ దేని మీద డిపెండ్ అవుతాయి? నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ మీద డిపెండ్ అవుతాయి. ఇఫ్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఆర్ మోర్, ప్రొవైడెడ్ ఇఫ్ ద ఇన్సిడెంట్ ఫ్రీక్వెన్సీ ఇస్ గ్రేటర్ దెన్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇక్కడ క్వశ్చన్ ఏమంటే మళ్ళొకసారి, ద నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఫర్ ఏ గివెన్ ఫ్రీక్వెన్సీ డిపెండ్స్ ఆన్, ఈజ్ ప్రపోర్షనల్ టు, దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఇంటెన్సిటీకి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇఫ్ ఇంటెన్సిటీ ఈజ్ మోర్, నెంబర్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రాన్స్ ఎమిటెడ్ ఈజ్ ఆల్సో మోర్, సో దట్ ఫోటో కరెంట్ ఆల్సో విల్ బి మోర్. ఫోటో కరెంట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ఇంటెన్సిటీ అని చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద స్టాపింగ్ పొటెన్షియల్ ఫర్ ఏ ఫోటోఎలక్ట్రిక్ ఎమిషన్ ప్రాసెస్ ఇస్ 10 volts. స్టాపింగ్ పొటెన్షియల్ అంటే 10 volts అని ఇచ్చాను. ఓకే, నౌ నెక్స్ట్ క్వశ్చన్, స్టాపింగ్ పొటెన్షియల్ ఈజ్ ఈక్వల్ టు 10 volts అని ఇచ్చాను. రైట్, అయితే ఫైండ్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఎజెక్టెడ్ ఇన్ ద ప్రాసెస్. వాట్ ఈస్ ద మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ? మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ అంటే వర్క్ డన్ అంటే Q ఇంటూ V, Q అంటే ఛార్జ్ E, V ఏంటిది మరి? స్టాపింగ్ పొటెన్షియల్. అర్థమవుతుంది కదా, వర్క్ డన్ ఈజ్ నథింగ్ బట్ Q ఇంటూ V, ఛార్జ్ ఇంటూ పొటెన్షియల్. ఛార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఎంత? E. పొటెన్షియల్ ఏమైనా పొటెన్షియల్ ఇచ్చిన వాడు? స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చింది, EV0. సో మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు E ఎంత? 1.6 into 10 to the power of -19 ఇంటూ V0 ఎంత ఇచ్చిన వాడు? 10. సో 1.6 into 10 ఈజ్ నథింగ్ బట్ 16 into 10 to the power of -19 joules. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ క్వశ్చన్, maximum kinetic energy of electrons emitted in photoelectric effect increases with maximum kinetic energy కి ఆల్రెడీ ఇంతకుముందుకే చెప్పిన. సో maximum kinetic energy equal to hf minus hf naught. It is directly proportional to frequency. ఇక్కడ అదే ఇచ్చాం. ఇంటెన్సిటీయా, ఫ్రీక్వెన్సీయా, నేచర్ ఆఫ్ మెటీరియలా, వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఈస్ డిక్రీజ్డా. ఏమన్నాడు? ఫ్రీక్వెన్సీ ఆఫ్ light is decreased. Okay, right. Frequency increase అయితే maximum kinetic energy కూడా increase అవుతుంది. Okay, next, the Einstein's photoelectric effect equation h nu equal to pi plus k. Here k represents what? Maximum kinetic energy of electrons. Okay, k అంటే maximum kinetic energy of electrons. Next, రైట్, ఇంకో క్వశ్చన్ చూడండి. ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ మెటల్ సర్ఫేస్ ఇస్ 6.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. వర్క్ ఫంక్షన్ 6.2 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని ఇచ్చింది. ఫైండ్ ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ది మెటల్. థ్రెషోల్డ్ వేవ్ లెంత్కి ఫార్ములా ఏంది? 12,400 యాంగ్స్ట్రమ్స్ డివైడెడ్ బై వర్క్ ఫంక్షన్ పై నాట్. సో lambda is nothing but 12,400 angstroms divided by 6.2 electron volts. Okay, so చేస్తారా? lambda not equal to 12,400 by దీన్ని 62 అని రాస్తున్నా, అంటే 10/10 తో చేస్తున్నా అన్నట్టు. సారీ, దీన్ని 10/10 తో చేస్తున్నా. ఓకే, 12,400కి ఇంకొక 0 ఎక్స్ట్రా పెట్టండి. 10తో మల్టిప్లై చేస్తున్నా కదా, 6.2ని కూడా 10తో మల్టిప్లై చేయండి, అంటే 62 అవుతుంది అప్పుడు. సో 62 2 జా 124, తర్వాత ఇదంతా. ఓకే, సో ఏమొస్తుంది అప్పుడు? 2000 యాంగ్స్ట్రమ్స్ వస్తుంది. lambda నాట్ ఈక్వల్ టు 2000 యాంగ్స్ట్రమ్స్. దీన్ని నానోమీటర్స్లో చెప్పాలంటే ఏంది? 1 నానోమీటర్ ఇస్ నథింగ్ బట్ 10 యాంగ్స్ట్రమ్స్. వి నో దట్ 1 నానోమీటర్ ఈక్వల్ టు 10 యాంగ్స్ట్రమ్స్. ఓకే, దీన్ని నానోమీటర్లో చెప్పండి యాంగ్స్ట్రమ్స్ని. సో lambda నాట్ ఈక్వల్ టు 2000 యాంగ్స్ట్రమ్స్. మనకు ఆన్సర్ ఎందులో కావాలి? నానోమీటర్లో కావాలి. 1 నానోమీటర్ అంటే ఎన్ని యాంగ్స్ట్రమ్స్ మరి? 10 యాంగ్స్ట్రమ్స్. నానోమీటర్ని పైన రాసిన, దానికి ఈక్వల్ 10 యాంగ్స్ట్రమ్స్ కింద రాసిన, అంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, అంటే 1 వస్తుంది. 1 × 2000 యాంగ్స్ట్రమ్స్ ఇస్ నథింగ్ బట్ 2000 యాంగ్స్ట్రమ్స్. సో ఇప్పుడు ఈ 10 కొట్టేసేయండి. అప్పుడు lambda నాట్ ఈజ్ ఈక్వల్ టు యాంగ్స్ట్రమ్ కూడా ఎగిరిపోతుంది, అప్పుడు 200 నానోమీటర్స్. ఇట్లా కన్వర్షన్ చేసుకోవాలి యూనిట్స్ని. రైట్, ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఈజ్ కాల్డ్ వర్క్ ఫంక్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఆఫ్ ఎ మెటల్ ఈజ్. థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఇచ్చిండు అయ్యా. lambda నాట్ ఈక్వల్ టు 12.4 నానోమీటర్స్ అని ఇచ్చిండు. 12.4 నానోమీటర్స్ అంటే 12.4 × 1 నానోమీటర్ ఇస్ నథింగ్ బట్ 10 యాంగ్స్ట్రమ్స్. యాంగ్స్ట్రమ్స్లోకి మార్చుకుంటున్నా, అంటే lambda నాట్ ఈక్వల్ టు 124 యాంగ్స్ట్రమ్స్. ఇప్పుడు ఏం కనుక్కోమన్నాడంటే ఫైండ్ ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ద మెటల్. వర్క్ ఫంక్షన్ ఎంత? వర్క్ ఫంక్షన్ అంటే పై నాట్ ఈజ్ ఈక్వల్ టు ఏంది? 12,400 యాంగ్స్ట్రమ్స్లో వస్తుంది, డివైడెడ్ బై వర్క్ ఫంక్షన్ ఎందులో రావాలి? ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇఫ్ వేవ్ లెంత్ ఈజ్ ఇన్ యాంగ్స్ట్రమ్స్. ఓకే, 12,400 బై lambda అంటే 12,400 బై థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంత్ ఎంత ఇచ్చిండు? 124. ఓకే, సో వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు 124 × 100, అంటే వర్క్ ఫంక్షన్ ఈక్వల్ టు హౌ మచ్? 100 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్, ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ ఎ ఫోటో మెటల్ ఈజ్ 6.63. వీడు వర్క్ ఫంక్షన్ ఇచ్చిండు 6.63 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని. ద థ్రెషోల్డ్ వేవ్ లెంత్ ఈజ్ హౌ మచ్? థ్రెషోల్డ్ వేవ్ లెంత్ lambda నాట్ ఈక్వల్ టు 12,400. ఎందులో వస్తుంది? lambda నాట్ అంటే యాంగ్స్ట్రమ్స్లో వస్తుంది. ఎప్పుడు? వెన్ వర్క్ ఫంక్షన్ ఈజ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఉంటే అది యాంగ్స్ట్రమ్స్లో వస్తుంది. సబ్స్టిట్యూట్ చేయండి, 6.63 పెట్టండి, 12,400 బై 6.63 చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, now we are going to solve some examples of Telugu Academy book.
రైట్, తెలుగు అకాడమీ బుక్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తున్నాను నేను. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటయ్యా అంటే మోనోక్రోమాటిక్ లైట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దీనికి ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు 6 × 10⁻14 హెర్ట్జ్ అని ఇచ్చాడు. ఓకే, ఈజ్ ప్రొడ్యూస్డ్ బై ఎ లేజర్. ఆ లైట్ ఫ్రీక్వెన్సీ ప్రొడ్యూస్డ్ బై ఎ లేజర్ అట. ద పవర్ ఎమిటెడ్ by the electrons is equal to how much? 2 × 10⁻³ watts అని ఇచ్చాడు. ఓకే, సో క్వశ్చన్ ఏం అడిగిండంటే వాట్ ఈజ్ ద ఎనర్జీ ఆఫ్ ఎ ఫోటాన్ ఇన్ ద లైట్ బీమ్. ఎనర్జీ ఎంత అన్నాడు. ఎనర్జీకి ఫార్ములా ఏంది? హెచ్ఎఫ్. హెచ్ తెలుసు, 6.625 × 10⁻³ అని. ఫ్రీక్వెన్సీ కూడా వాడే ఇచ్చిండు 6 × 10⁻14 అని. సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ జౌల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నాడంటే ఇఫ్ ఎన్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ బై ద సోర్స్ పర్ సెకండ్. క్యాపిటల్ ఎన్ అట. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ అంటే నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ స్మాల్ ఎన్ అనుకుందాం పర్ సెకండ్. క్యాపిటల్ ఎన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. అయితే క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ ఫోటాన్స్ పర్ సెకండ్ ఆర్ ఎమిటెడ్ బై ద సోర్స్. నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్ ఎమిటెడ్ బై ద సోర్స్ ఎంత అని అడిగింది. ఓకే, మనకు పవర్ అంటే ఏంది? ఎనర్జీ పర్ యూనిట్ టైమ్ ఈజ్ కాల్డ్ పవర్. దీన్ని పక్కకు పెట్టుకోండి, ఎందుకంటే మనకు పవర్ ఇచ్చిండు వాడు. మనకి ఎనర్జీ అంటే ఏం తెలుసు? ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ హెచ్ఎఫ్. ఎనర్జీ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్. ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్, స్మాల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఉన్నాయి అనుకుందాం. అప్పుడు టోటల్ ఎనర్జీ ఆఫ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఏమవుతుంది? ఎన్హెచ్ఎఫ్. ఇప్పుడు ఎనర్జీ పర్ యూనిట్ టైం కనుక్కుంటున్నా. ఎనర్జీ పర్ యూనిట్ టైం. సో ఎనర్జీ పర్ యూనిట్ టైం కనుక్కుంటే ఎన్హెచ్ఎఫ్ అంటే రెండు సైడ్ల టీతోని డివైడ్ చేస్తున్నా. ఎనర్జీ పర్ యూనిట్ టైం ఈజ్ నథింగ్ బట్ వాట్? పవర్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. ఇదే ఆడు అడిగింది మనల్ని. ఇంటూ హెచ్ ఇంటూ ఎఫ్. హెచ్ ఇంటూ ఎఫ్ ఆల్రెడీ వచ్చింది కదా మనకు. ఇజంట్ ఇట్ రైట్? ఎనర్జీ వచ్చింది. మనకు కావాల్సి n/t అంటే ఏంటిది మరి? క్యాపిటల్ ఎన్. దట్ ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్ ఎన్ ఇంటూ హెచ్ ఇంటూ ఎఫ్ అంటే ఎనర్జీ. సో పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఈ. మనకు కావాల్సింది క్యాపిటల్ ఎన్, నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ పర్ సెకండ్. సో క్యాపిటల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ పర్ ఎనర్జీ. చేయండి, పవర్ ఆల్రెడీ వాడు ఇచ్చిండు 2 × 10⁻³ అని. డివైడెడ్ బై ఎనర్జీకి ఇదంతా సబ్స్టిట్యూట్ చేయండి. 6.625 × 10⁻34 ఇంటూ 6 × 10⁻14 సబ్స్టిట్యూట్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 12.2 ఏంటయ్యా అంటే ద వర్క్ ఫంక్షన్ ఆఫ్ సీజియం మెటల్ ఈజ్ 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఓకే, నెక్స్ట్ ద థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ సీజియం ఈజ్ హౌ మచ్. ఫ్రీక్వెన్సీ అడిగిండు వీడు. ఓకే, మరి వర్క్ ఫంక్షన్ ఏమో ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చాడు, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ అడిగిండు. మరి ఎట్లా చేయాలి? సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఇచ్చిండు. అడిగిందేమో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఎంత. సో వర్క్ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇంటూ ఎఫ్ నాట్ కదా. సో వర్క్ ఫంక్షన్ ఎన్లో ఇచ్చిండు? ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చిండు 2.14. 1 ఎలక్ట్రాన్ వోల్ట్ అంటే ఎంత? 1.6 × 10⁻19 జౌల్స్. నిన్ననే చెప్పిన ఎట్లున్నా అని. ఓకే, సో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 2.14 ఇంటూ 1.6 × 10⁻19 ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 6.625 × 10⁻34 ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఇంటూ ఎఫ్ నాట్. సో దట్ యూ విల్ గెట్ థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ వచ్చేస్తుంది. రైట్, నెక్స్ట్ సో థ్రెషోల్డ్ ఫ్రీక్వెన్సీ ఫర్ ఫ్రీక్వెన్సీస్ లెస్ దెన్ దిస్ నో ఫోటో ఎలక్ట్రాన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే నెక్స్ట్ క్వశ్చన్ బి ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఇఫ్ ద ఫోటో కరెంట్ ఈస్ బ్రాట్ టు 0 బై స్టాపింగ్ పొటెన్షియల్ ఆఫ్ 0.60 volts. స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చిండు. స్టాపింగ్ పొటెన్షియల్ ఎంతయ్యా అంటే 0.60 volts అని ఇచ్చాడు. ఇచ్చినప్పుడు
దానికి వేవ్ లెంత్ ఎంత అన్నాడు. ద వేవ్ లెంత్ ఆఫ్ ద ఇన్సిడెంట్ లైట్ ఎంత అని అన్నాడు. ఇఫ్ దట్ ఈస్ గివెన్. ఓకే, సో సేమ్ మెటల్ వాడిండు. మనకి ఏమేమి ఇచ్చిండు ఇక్కడ? ఇది ఇచ్చిండు, వర్క్ ఫంక్షన్ ఇచ్చిండు, ఇది ఇచ్చిండు, స్టాపింగ్ పొటెన్షియల్ ఇచ్చిండు. అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ వస్తుంది కదా, ఈ ఇంటూ వి. ఈ ఎంత? 1 ఎలక్ట్రాన్ అనుకుందాం, ఈనే ఉంచండి. వి ఎంత ఇచ్చిండు వాడు? 0.6 వోల్ట్స్ అని ఇచ్చిండు. అంటే మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఎంత వస్తుంది మనకు? 0.6 ఈవి అంటే ఎలక్ట్రాన్ వోల్ట్. ఈ రెండు ఇచ్చిండు మనకు. ఓకే, వచ్చినాయి మనకు. ఇప్పుడు ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ. సో ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ ఫంక్షన్ ఎంత ఇచ్చిండు బేటా? 2.14 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ప్లస్ మ్యాక్సిమం కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సో అంటే ఎంత అవుతుంది? ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు 2.1 ప్లస్ 0.6 అంటే 2.74 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇది ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. మనకేం కావాలి మరి? వాట్ ఈస్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్ అని అడిగాను. వేవ్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 12,400 యాంగ్స్ట్రమ్స్ డివైడెడ్ బై, ఎప్పుడు యాంగ్స్ట్రమ్స్లో వస్తుంది? వెన్ ఎనర్జీ ఈజ్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్, నాట్ ఇన్ జౌల్స్. మైండ్లో పెట్టుకోండి. ఇది సాల్వ్ చేయండి, యూ విల్ గెట్ ఆన్సర్ ఫర్ వేవ్ లెంత్ ల్యాండా ఇన్ యాంగ్స్ట్రమ్స్ వస్తుంది. ఓకే, నానోమీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే వచ్చిన వేవ్ లెంత్ యాంగ్స్ట్రమ్స్లో వస్తుంది కాబట్టి దాన్ని బై 10 చేస్తే యూ విల్ గెట్ ఆన్సర్ ఇన్ నానోమీటర్స్. ఓకే, నెక్స్ట్ 13th క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఇది కూడా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సారీ, థర్డ్ క్వశ్చన్ 12.3, ఎగ్జాంపుల్ 12.3. ఎగ్జాంపుల్ 12.3 ఏంటంటే, ద వేవ్ లెంత్ ఆఫ్ లైట్ ఇన్ ద విజిబుల్ రీజియన్ ఈజ్ అబౌట్ 390 నానోమీటర్స్ ఫర్ వైలెట్ కలర్. వైలెట్ కలర్ కాట వేవ్ లెంత్ ఎంత అంటుండు? 390 నానోమీటర్స్ అంటే 3900 యాంగ్స్ట్రమ్స్. ఫర్ యువర్ ఈజీనెస్ రాస్తున్నా. నెక్స్ట్ అబౌట్ 550 నానోమీటర్స్ ఫర్ ఎల్లో లైట్ కాట వేవ్ లెంత్ ఈజ్ అబౌట్ 550 నానోమీటర్స్ ఆర్ 5500 యాంగ్స్ట్రమ్స్. ఓకే, అండ్ ఫర్ రెడ్ కలర్ వేవ్ లెంత్ కూడా వాడే ఇచ్చాడు. ఇట్ ఈస్ అబౌట్ 760 నానోమీటర్స్ ఆర్ 7600 యాంగ్స్ట్రమ్స్ అని ఇచ్చాడు. ఓకే, 7600 యాంగ్స్ట్రమ్స్ ఇచ్చాడు. క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ ఫోటాన్స్ in electron volts at the violet end? ఓకే, ఎల్లో గ్రీన్ కలర్, ఇవన్నిటికి వేవ్ ఎనర్జీ కనుక్కోవాలి. దేనికంటే వాయిలెట్కి కనుక్కోవాలి, ఎల్లో కలర్కి కనుక్కోవాలి, గ్రీన్ కలర్కి కూడా కనుక్కోవాలి. ఓకే, సో అండ్ ఆల్సో ఫర్ రెడ్ లైట్కి కూడా కనుక్కోవాలి. ఓకే, అన్నిటికీ మూడింటికి కనుక్కోమన్నాడు. ఏం కనుక్కోమన్నాడు? ఎనర్జీ ఆఫ్ ఫోటాన్స్ కనుక్కోమన్నాడు. ఐ విల్ బ్రింగ్ మై క్యాల్కులేటర్. రైట్, సో ఎనర్జీ ఫర్ వైలెట్, వైలెట్ కలర్కి రాద్దాం. ఇక్కడ ఇన్సిడెంట్ ఎనర్జీ ఏంది? 12,400 బై వేవ్ లెంత్. ఎనర్జీ ఎందులో వస్తుంది? ఇన్ ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎప్పుడు? వేవ్ లెంత్ ఇన్ యాంగ్స్ట్రమ్స్లో అయితేనే 12,400. సో 12,400 బై వైలెట్కి వేవ్ లెంత్ ఎంత నాన్న? 3,900 యాంగ్స్ట్రమ్స్. సో ఏమొస్తుందో చూడండి, 12,400 బై 3,900 అంటే యూ విల్ గెట్ ఆన్సర్ 3.17 ఎలక్ట్రాన్ వోల్ట్. అంటే ఇన్సిడెంట్ ఎనర్జీ ఆఫ్ వైలెట్ కలర్. ఓకే, నెక్స్ట్ ఇంకేంటి? ఎల్లోకి కనుక్కోండి అట్నే. ఎనర్జీ ఆఫ్ ఎల్లో 12,400 బై ఎల్లోకి ఎంత అమ్మా? 5,500. సో 12,400 బై 5,500
So you will get 2.25 electron volts. And next, రెడ్కి కనుక్కోండి. 12,400 by రెడ్ది ఎంత ఇచ్చిండు, 7,600 యాంగ్స్ట్రమ్స్ ఇచ్చిండు. 12,400 by 7,600 అంటే 1.63 ఎలక్ట్రాన్ వోల్ట్స్ వచ్చింది. అంటే ఇవన్నీ ఏంటి, ఇన్సిడెంట్ రేడియేషన్ ఎనర్జీస్, ఎనర్జీ ఆఫ్ ఇన్సిడెంట్ రేడియేషన్. ఓకే, ఒకవేళ వైలెట్ కలర్ పడితే వైలెట్ కలర్ రేడియేషన్కి ఎనర్జీ ఎంత, 3.17, ఎల్లో కలర్ది 2.25, రెడ్ కలర్ది 1.63. ఇవి వచ్చేసినాయి మనకు. వాడు అడిగిన క్వశ్చన్ ఇదే చేసేసినాం. నెక్స్ట్, వాట్ ఆర్ ద ఎనర్జీస్ ఆఫ్ ఫోటాన్స్ ఫర్ వైలెట్, రెడ్ అండ్ గ్రీన్, ఎల్లో ఇచ్చేసాడు. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటయ్యా అంటే, ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫోటోసెన్సిటివ్ మెటీరియల్స్, ఈ ఫోటోసెన్సిటివ్ మెటీరియల్స్లో దట్ ఆర్ గివెన్ ఇన్ ద టేబుల్ 12.1, ఆ టేబుల్ నుంచే మనం ఈ రాసుకున్నాము. సీజియం, కాల్షియం, సోడియం, పొటాషియం, మాలిబ్డినం, లెడ్కి అన్నిటికీ రాసుకున్నాము. ఇందులో ఏ కలర్కి ఏ మెటల్ షూట్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ వైలెట్ కలర్ ఉన్నది. వైలెట్ కలర్కి ఎనర్జీ ఎంత ఉన్నది, ఇన్సిడెంట్ రేడియేషన్ ఎనర్జీ ఎంత ఉంది, 3.17 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఇన్సిడెంట్ ఎనర్జీ మస్ట్ బి గ్రేటర్ దాన్ వర్క్ ఫంక్షన్. అట్లా ఉంటేనే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వస్తుంది కదా. సో ఇన్సిడెంట్ ఎనర్జీ 3.17 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీంట్లో ఏ మెటల్స్కి ఎక్కువ ఉన్నది వర్క్ ఫంక్షన్ కంటే, ఇంకో సీజియం, కాల్షియం, పొటాషియం అండ్ సోడియం. దీస్ 3 metals విల్ షో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫర్ వైలెట్. వైలెట్కి అవి 3 చూపిస్తాయి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని. కాల్షియంకి చూడండి 3.20 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఉంది. మరి మా ఇన్సిడెంట్ ఎనర్జీ ఎంత, 3.17 ఎలక్ట్రాన్ వోల్ట్స్, లెస్ దెన్ వర్క్ ఫంక్షన్ ఆఫ్ ది కాల్షియం మెటల్. సో electrons will not be ejected out from the metal surface. So it is not suitable for calcium, molybdenum, lead. అన్నిటికి కూడా వర్క్ ఫంక్షన్ ఎక్కువ ఉంది ఇన్సిడెంట్ ఎనర్జీ కంటే. సో ఫర్ వైలెట్కి ఏమేం మెటల్స్ని వాడచ్చు, సీజియం వాడచ్చు ఇన్ ఆర్డర్ టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ టు బి ఎగ్జిస్టెడ్. సీజియం, పొటాషియం, సోడియం ఈ 3 ఎమిట్ చేస్తాయి. నెక్స్ట్ ఎల్లోది ఎంత, ఇన్సిడెంట్ ఎనర్జీ రేడియేషన్ ఇస్ 2.25 ఎలక్ట్రాన్ వోల్ట్స్. దీనికంటే తక్కువ వర్క్ ఫంక్షన్ ఉన్నటికే ఎజెక్ట్ అవుతాయి ఎలక్ట్రాన్స్. చూడండి ఇది ఎజెక్ట్ అవుతుందా, నో. 2.25 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్. అంటే ఇన్సిడెంట్ ఎనర్జీ ఈజ్ లెస్ దెన్ వర్క్ ఫంక్షన్. సో నో ఎలక్ట్రాన్స్ విల్ బి ఎజెక్టెడ్ అవుట్ ఫ్రమ్ ది మెటల్ సర్ఫేస్. మరి ఏది ఎజెక్ట్ అవుతుంది, ఓన్లీ సీజియం మెటల్కే సూటబుల్. ఇది ఎల్లో లైట్ సీజియం మెటల్కే సూటబుల్. రెడ్ కలర్, విజిబుల్ రెడ్ కలర్ చూడండి. రెడ్ కలర్ వచ్చేసి ఎంత, 1.63 ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఇన్సిడెంట్ ఎనర్జీ ఏమో 1.63 ఉంది, వర్క్ ఫంక్షన్ అంతకంటే ఎక్కువ ఉన్నది. సో నో మెటల్ విల్ షో ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫర్ రెడ్ కలర్. అంటే ఓన్లీ ఫ్యూ మెటల్స్, అంటే మ్యాక్సిమం ఎక్కడి వరకు ఎగ్జిస్ట్ అవుతుంది, గ్రీన్ దాకానే ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ని చూపిస్తాయి. గ్రీన్ తర్వాత వచ్చే వేవ్ లెన్స్, ఆరెంజ్ కానీ, రెడ్ కానీ, ఎల్లో కానీ, వాటి తర్వాత వచ్చాయి ఏంటి, ఇన్ఫ్రారెడ్ కానీ, మైక్రోవేవ్స్, రేడియో వేవ్స్, వాటికి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఉండదు. ఎందుకంటే వేవ్ లెంత్ పెరుగుతుంటే ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ కన్క్లూజన్ ఏం చెప్పొచ్చు అంటే, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కెన్ బి ఎగ్జిస్టెడ్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కెన్ బి ఎగ్జిస్టెడ్ ఫర్ యూవీ లైట్కి ఎగ్జిస్ట్ అవుతుందా, అవుతుంది. ఎందుకంటే వైలెట్ కంటే తక్కువ వేవ్ లెంత్ ఉంది. తక్కువ వేవ్ లెంత్ ఉందంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. సో ఎనర్జీ ఈజ్ గ్రేటర్ దెన్ వర్క్ ఫంక్షన్. కాబట్టి ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కెన్ బి ఎగ్జిస్టెడ్ ఫర్ యూవీ లైట్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ విజిబుల్ లైట్ అండ్ సమ్ పార్ట్ ఆఫ్ విజిబుల్. ఫస్ట్ క్వశ్చన్ కూడా ఒకటి డిస్కస్ చేసినాం ఇలాంటిదే. ఓకే రైట్. ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ యూవీ లైట్కి పాసిబుల్ అవుతుందా అని క్వశ్చన్ అడుగుతాడు. ఎస్ పాసిబుల్ అవుతుంది. ఎందుకంటే వైలెట్కి పాసిబుల్ అయినప్పుడు వైలెట్ కంటే తక్కువ వేవ్ లెంత్ కదా యూవీది, పాసిబుల్ అవుతుంది. ఓకే.